హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి మనం అప్డేట్స్ చేస్తూనే ఉన్నాం. అయితే మాకు పూర్తి ఇన్పుట్ రాలేదు కాబట్టి బిగ్ బాస్ ఈ సీజన్లో ఉండే కంటెస్టెంట్స్కి ఎవరెవరికి ఎంత పే చేస్తున్నారు, ఎంత రెమ్యునరేషన్కి ఓకే అయ్యారు, అది బేరం ఆడుకున్నారా లేదా బయట వాళ్ళకున్న రేంజ్ వాళ్ళకున్న స్టేచర్ బట్టి బిగ్ బాస్ టీం అలా డిసైడ్ చేసిందా అనే దాని మీద ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా చూస్తే అంతటా కూడా కొంతవరకు అన్ని వర్గాల వారికి తెలిసిన ముఖాలు ఇందులో కొద్దిమందే ఉన్నారు. సో మీకు అర్థమైంది కదా, నా ఈ ఇంటర్నల్ పర్సెప్షన్ ఏంటంటే బాగా తెలిసిన ముఖం ఏంటి అంటే, ఫస్ట్ ఈ సీజన్ మొత్తం మీద బాగా ఫెమిలియర్ ఎవరు ఉన్నారు అంటే ఆర్డర్లో చెప్తే వాళ్ళ ఫస్ట్ అని కాదు, అభయ్. ఎందుకంటే బిగ్ స్క్రీన్ నుంచి వచ్చిన వ్యక్తి, పెళ్లి చూపు లాంటి బ్లాక్ బాస్టర్లో ఫ్రెండ్, హీరోకి క్లోజ్ ఫ్రెండ్గా, తర్వాత గీత గోవిందంలోను, తర్వాత రీసెంట్గా ఒక సినిమా డైరెక్ట్ చేయడం. ఈ సినిమా ఇమేజ్ ఎట్లాగైనా వెండి తెర కన్నా వేరీ దిస్ సీరియల్ టు బిగ్ స్క్రీన్. సో అందువల్ల బిగ్ స్క్రీన్కి సంబంధించి కొంచెం ఇదే ఉంటుంది. సో ఆయనకి ఉంటే బాగుంటుందనే ఉద్దేశమో, లేదంటే అంతా వెతుక్కున్నాక ఉన్న పెద్ద ఆర్టిస్టులు ఎవరని చూసుకున్నాక మొత్తానికి అభయ్ని పెట్టుకోవడం జరిగింది. అభయ్ పెట్టుకున్నాక అభయ్కి రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అంటే బిగ్ స్క్రీన్లో చేసినట్లే కానీ అందరికీ తెలిసిన ఫేసే, కానీ ఇంకా అంత స్టార్ ఇమేజ్, స్టార్ కమెడియన్ కానీ స్టార్ ఫ్రెండ్గా ఒక ప్రవీణ్ లేదా సత్య లాంటి ఇమేజ్ అయితే ఇంకా రాలేదు. మేబీ నెక్స్ట్ మనం ఆశిద్దాం. అయితే ప్రస్తుతానికి ఆయనకున్న ఇమేజ్ బిగ్ స్క్రీన్ చేశాడు కాబట్టి ఆయనకి బిగ్ బాస్ స్క్రీన్లో బిగ్ బాస్ సీజన్లో 2 lakhs వరకు పెర్ వీక్, అంటే ఒక వారానికి 2 లక్షలు. సో ఈ 2 లక్షలు కూడా ఎలా ఇస్తారు ఏంటి అనేది కూడా మీకు మళ్ళీ నేను చెప్తాను. ఎవరెవరికి ఎంత ఇచ్చేదో చెప్తే లాస్ట్లో దాని గురించి చెప్తాను. సో అభయ్కి 2 లక్షలు. తర్వాత బాగా ఫెమిలియర్ ఉన్నది ఎవరంటే నాకు తెలిసి విష్ణుప్రియ. విష్ణుప్రియ మంచి కమెడియన్ గాను, మంచి కామెడీ ట్రాక్స్ ఉన్న పంచులు, ప్రతి ప్రోగ్రాంలో ఏ హోస్టింగ్ చేసినా, అండ్ మోరోవర్ మంచి డ్యాన్సర్. ఆమెకు సినిమా కూడా ఒక హీరోయిన్గా కూడా చేయబోతున్నారు. తర్వాత జేడి చక్రవర్తి గారితో సినిమా చేశారు, చాలా హోస్టింగ్ చేశారు. ఆమె మీద ఎంత పంచులు వేసినా ఆవిడ తీసుకుంటుంది, ఆవిడ అలాగే వేస్తుంది. జనరల్గా శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఆమె ముక్కు మీద పంచులు వేసినా కూడా తీసుకోదు. సో ఓవరాల్గా చూస్తే ఆమెకి సుమారుగా 4 నుంచి 5 లక్షల మధ్యలో ఆమెకి ఒక ఎపిసోడ్కి ఇచ్చే ప్రోగ్రామ్ పెట్టుకున్నారంట. అంటే జనరల్గా ఒక రోజులో 3 ఎపిసోడ్లు తీసేస్తే సీరియల్ కానీ లేదంటే ప్రోగ్రామ్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ అని కానీ లేదా జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తే, కిరాకు బాయ్స్, కిలాడి గర్ల్స్ లాంటి ప్రోగ్రామ్స్ ఏమి చేసినప్పుడు పెర్ డే 3 తీస్తే ఒక్కొక్క ఎపిసోడ్కి 50,000 చొప్పులు ఇచ్చుకున్న ఒక రోజే లక్షణాలు సంపాదించే కెపాసిటీ ఉన్న యాంకర్ ఆవిడ. సో ఆవిడకి వారాంతం మీద మొత్తం మీద బిగ్ బాస్ టీము, మా టీము అంతా కలిపి 4.5 లక్షలు, 4 నుంచి 5 లక్షల మధ్యలో డిసైడ్ చేశారంటే ఆమె అందుకు ఒప్పుకున్నారు. సో నాకు తెలిసి బిగ్ బాస్ ప్రెజెంట్ ఉన్న కంటెస్టెంట్లో హైయెస్ట్ పెయిడ్ రెమ్యునరేషన్ కంటెస్టెంట్ అంటే నాకు తెలిసి విష్ణుప్రియ గారు చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మిగతా అందరూ కూడా 3 లక్షలు, ఆ తర్వాత లోపల 2.5 లక్షన్నర రోజులు ఉన్నారు. ఆ తర్వాత నాకు తెలిసి అభయ్ ఒకరు 2 to 3 lakhs చెప్పాను కదా, ఆయన 2 lakhs అబోవ్ తీసుకున్నట్టే ఆర్టిస్ట్ కాబట్టి. తర్వాత ఆదిత్యవం ఇంతకుముందు లాహిరిలో లాంటి సినిమాలు బ్లాక్ బాస్టర్లో యాక్ట్ చేశారు. తర్వాత కొన్ని సినిమాలు చేశారు. తర్వాత తెలుగు స్ట్రీమ్కి ఫేడ్ అవుట్ అయిన హిందీలో వాటిలో పర్టికులర్గా ఆ లాంగ్వేజ్లో చేసుకుంటారు, డైరెక్షన్ కూడా చేస్తున్నారు. మంచి సీనియర్గా, ఏజ్లో కూడా పెద్దవారు కాబట్టి ఆయనకి కూడా అరౌండ్ 3 lakhs వరకు పే చేస్తున్నారు. నాకు తెలిసి ఉన్న కంటెస్టెంట్లో విష్ణుప్రియ, ఆదిత్యవం, అభయ్ వీళ్ళ వరకే 3 to 4 to 5 మధ్యలోనే పే చేస్తున్నారు. మిగతా అందరూ కూడా 2 లోపల ఉన్నారు. ఇంకా ఒక్కొక్కరుగా చూసుకుంటే ఫస్ట్ లీస్ట్ నుంచి వెళ్దాం ఒకసారి. మణికంఠ అసలు ఫస్ట్ వీక్లోనే తను ఎలిమినేషన్ అయిపోతాడేమో అనుకున్నారు. బట్ ఆయన ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు కదా, నాకు ఇది అసలు పెద్ద నా అచీవ్మెంట్, బిగ్ బాస్ నేను రావాలి, నా డ్రీమ్, నాకున్న ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేసుకోవాలి అన్నట్టుగా చెప్పారు. కాబట్టి మ్యాక్సిమం మణికంఠకి తక్కువ పే చేయొచ్చు. 1,10,000, 1,20,000 అట్లా పే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 1 lakh మించి అయితే ఇవ్వరు, ఎందుకంటే ఆయనే ఏరుకోరి వాళ్ళు రిక్వెస్ట్ చేసి వచ్చుకున్నట్టుగా కూడా మనకి ఆయన నడుస్తున్న సీజన్లో కూడా చెప్పారు కాబట్టి ఆయనకి అట్లా ఉంటుంది.
పైగా అంతగా ఫెమిలియర్ కాదు నా అభిప్రాయం ప్రకారం. తర్వాత సోనియా కూడా ఇంచుమించు 1 lakh చేంజ్, అంత పెద్దగా 1.5 అంటున్నారు కానీ అంత కూడా పే చేయరు. అంటే ఆ వీక్ మళ్ళీ ఎట్లా ఉంటుంది రేటింగ్ దాన్ని బట్టి కూడా ఉండొచ్చు. మేబీ ఆవిడ ఒక రాజీవి గారి సినిమాలో యాక్ట్ చేశారు, తర్వాత కథానాయకుడు సినిమాలో బాలయ్య గారి సినిమాలో యాక్ట్ చేశారు. బట్ ఆర్జీవి గారు కూడా ఎంట్రీ అవుతున్నప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పారు కాబట్టి ఆ మాత్రం హైప్ అది ఉండడం వల్ల మేబీ సోనియా గారికి 1 lakh చేంజ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళా బేబక్క ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు, ఆ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఏమో కాదు. బట్ రెమ్యునేషన్ ఎంతవరకు అంటే ఆవిడ ఫారిన్ కంట్రీస్లో గట్రా స్టేజ్ షోస్, మంచి కామెడీ ట్రాక్స్, బాగా పంచులు, మంచి సింగర్ కూడా, ఇట్లా అన్నీ చేసి ఆమె ఓన్గా డెవలప్ చేసుకున్నారు. ఆవిడకి మిగతా ప్రోగ్రామ్స్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో ఉండే ఫాలోవర్స్ దాన్ని బట్టి కూడా ట్యూన్ చేసుకున్నారు. ఆవిడ కూడా ఇంచుమించు ఈవిడికి ఇచ్చినట్టుగా 1 lakh అబౌవ్ 1.5 మ్యాక్సిమం లోపలే ఉంటుంది బేబక్క. తర్వాత నబీల్, ఇప్పుడు వీళ్ళల్లో అందరిలో కల్లా మళ్ళీ నబీల్ మంచి ఇమేజ్, యూట్యూబ్ ఫాలోవర్స్, ఆ తర్వాత ఇన్స్టాలో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్న పర్సన్. ఆయనకి 2 lakhs వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మాకున్న ఇన్ఫర్మేషన్. ఎందుకు 2 lakhs అంటే వరంగల్ కుర్రోడు అతను, పైగా ఒక వరంగల్ ఈ తెలంగాణ యాక్సెంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఆ యాక్సెంట్ బాగా మెప్పించగలిగాడు. ఆయన ఎంత మెప్పించగలిగాడంటే చాలామంది ఫాలోవర్స్, చాలామంది సబ్స్క్రైబర్స్ని తెచ్చిపెట్టుకున్నాడు. బహుశా ఆ సబ్స్క్రైబర్స్ చాలు అనుకుంటా ఆయనకి నెక్స్ట్ SMS ఓటింగ్లో కూడా మంచి ఇమేజ్ వచ్చేదానికి. సో నబీల్ ఆల్మోస్ట్ 2 lakhs వరకు వానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత శేఖర్ భాషకి యూట్యూబ్లో అంతగా ఏం లేదు, బట్ ఇన్స్టాలో కూడా అలాంటి వాటిలో ఫాలోవర్స్ లేకపోవచ్చు. కానీ ఎప్పటి నుంచో ఆర్జేగా చేస్తున్నారు, చాలా స్వచ్ఛంద సంస్థలకు పనిచేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో లావణ్య విషయంలో లైవ్లో ఆ లావణ్య, అది మన రాజ్ తరుణ్ లావణ్య విషయం మీద ఆవిడ లైవ్లో చెప్పుతో కొట్టడం, మొత్తం మీద సోషల్ మీడియాలో యూట్యూబ్లో వైరల్ అయిన నేపథ్యంలో శేఖర్ భాషని ఏరి కోరి పెట్టుకున్నట్టుగా బిగ్ బాస్ టీమ్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఆయనకి ఆల్మోస్ట్ 2 to 3 మధ్యలో, అంటే 2.5 అబోవ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇదంతా వీక్లీ, ఒక వారానికి ఎంత ఇస్తారనే దాని మీద మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో పంచుకుంటున్నాను, షేర్ చేసుకుంటున్నాను. సో శేఖర్ భాష విషయం ఇది. నెక్స్ట్ సీతక్క కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. అయితే రీసెంట్గా బేబీ మూవీ ఏదైతే ఉందో, వైష్ణవి హీరోయిన్గా యాక్ట్ చేసిన బేబీ, అది సూపర్ హిట్ అవ్వడంతో బేబక్ అంతవరకు వెబ్ సిరీస్ లాంటి చేసినా కూడా మరీ క్యాచీగా అందరికీ హృదయాలు కత్తుకునే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల కిరాక్ సీతక్క మంచి ఫేమిలియర్ అయ్యారు. ఆమె కూడా ఆల్మోస్ట్ మన శేఖర్ భాషకి ఇచ్చేంత కాబట్టి 2 lakhs చేంజ్ వరకు ఆమె కూడా ఇస్తున్నారు. అంటే తక్కువలో సోనియా, మణికంఠ, బేబక్క వీళ్ళకి 1 lakh చేంజ్ వరకు ఇస్తున్నారు. మిగతా అందరూ కూడా 2.5 వరకు ఇస్తున్నారు. ఇకపోతే నిఖిల్ మంచి సీరియల్ ఆర్టిస్ట్, మంచి ఫిజిక్, అందగాడు. ఈ సీరియల్లో ఇంకో హీరోయిన్తో కూడా ఏదో సమ్ అఫైర్, తర్వాత బ్రేకప్ అయింది, మొత్తానికి వార్తల్లో ఉన్నాడు. ఎందుకంటే సీరియల్లో చేసే వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే డైలీ సీరియల్స్ అవ్వడం వల్ల వాళ్ళు రోజు మనం చూస్తుంటాం, మన పక్కింటోడు ఎదురింటి వాడు మన ఇంట్లో ఒకటిలాగానే ఫీల్ అవుతుంటాం. కాబట్టి సీరియల్ ఆర్టిస్టులు అందరూ కూడా బాగా క్యాచీగా ఉంటారు. వాళ్ళకి మనం పెట్టుకుని మినిమం రేటింగ్ వస్తుందని కూడా బిగ్ బాస్ టీం ఒక పర్సెప్షన్తో ఉంటుంది. సో నిఖిల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్ట్ లాగా ఎక్స్పెక్ట్ చేసి ఊహించి తీసుకోవడం వల్ల నిఖిల్ కూడా ఆల్మోస్ట్ 2 to 5 మధ్యలోనే పే చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సీరియల్స్లో కూడా మంచి ఫెమిలియర్ కాబట్టి. ఇకపోతే యష్మి గురించి మాట్లాడేటప్పుడు కూడా యష్మి, ప్రేరణ ఇంచుమించు ఒకే సీరియల్లో వాళ్ళు వచ్చారు. ఎందుకంటే కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్లో బాగా ఫేమస్, బాగా క్లిక్ అయింది సీరియల్. అందులో ఒక హీరోని డాక్టర్ పాత్ర ప్రేమించి పెళ్లి చేసుకున్న, కాంట్రాక్ట్ మీద ప్రేమించి పెళ్లి చేసుకున్న డాక్టర్ పాత్ర ప్రేరణ చేశారు. తర్వాత తనని దక్కించుకోవడానికి ఒక చిన్న యాంటీ రోల్ టచ్తో, అమాయకమైన యాంటీ రోల్ టచ్తో యష్మి బాగా మెప్పించారు. మోర్ ఓవర్ ప్రేరణ కన్నా యష్మికే ఒక 30,000 to 40,000 ఎక్స్ట్రా పే చేస్తున్నారు అన్నట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ప్రేరణ కూడా తెలుగు అమ్మాయి కాకపోయినా యష్మి బయట కూడా చాలా బాగుంటుంది మనిషి. ప్రేరణ కూడా చాలా మిల్కీ వైట్లో తమన్నా రేంజ్లో ఉంటుంది అనుకోండి. బట్ యష్మికి ఆల్రెడీ కన్నడలో కూడా కొంత ఫాలో అప్ ఉందంట, కన్నడలో కూడా ఆమె సీరియల్స్ అవి చేస్తారంట. అందువల్ల యష్మికి ప్రేరణ కన్నా కొంచెం ఎక్కువ రెమ్యునరేషన్
పే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అరౌండ్ వీళ్ళందరూ కూడా 2 to 5. సో ఓవరాల్గా బిగ్ బాస్ నుండి 14 కంటెస్టెంట్లు కూడా ఒక్కసారి మనం థరోలీ చూస్తే విష్ణుప్రియకే ఎక్కువగా పే చేస్తున్నాడు, కొందరికి 4 lakhs అబవ్ పే చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరు ఊళ్ళ బాగా షో రెక్తి కడుతుంది, వాళ్ళు బాగా ఫెమిలియర్గా మాట్లాడగలుగుతారు, కిరాకు లాంటి పంచులు వేయగలుగుతారు, ఏది వేసినా తీసుకోగలుగుతారు, పర్సనల్గా తీసుకోకుండా గేమ్ లాగా ఫాలో అవుతారు. అట్లాంటి వాళ్ళని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి స్టడీ చేసి ఫస్ట్ ఇంటర్వ్యూలో పిలిచి మాట్లాడి సెకండ్ ఇంటర్వ్యూలో మళ్ళీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఇట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేశాక లాస్ట్గా ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్ ఎలా ఉంటుంది అట్లా థర్డ్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్లా పెట్టుకొని హెచ్ఆర్ రౌండ్ నథింగ్ బట్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడకూడదు. రెమ్యునరేషన్ కూడా మీకు ఎంత అవుతుంది ఓకేనా, మీకు యాక్సెప్టెడా, వాళ్ళు ఆల్రెడీ 2 lakhs వీక్లీ పే కట్టుకోగలిగితే మీకు 1 lakh ఇస్తాము, వీళ్ళు కూడా బార్గెనింగ్ ఉంటుంది. విష్ణుప్రియకు 4 lakhs చేంజ్ చేస్తుందంటే పెద్ద అమౌంట్ ఏం కాదు ఆమె, బయట ఉంటే ఇంకెక్కువ సంపాదిస్తారు ఆమె. ఎందుకంటే ఒక రోజులో 3 episodes తీస్తే ఒక్కొక్క ఎపిసోడ్కి 50,000 ఇచ్చిన రోజుకి 1.5 lakh ఆవిడకి. అంటే ఆల్మోస్ట్ 3 days షూట్ పెట్టుకున్నా ఆవిడకి 4.5 lakhs ఎట్టుకుపోవట్లేదు. సో అట్లాంటి ఆవిడకి 1 week వరకు అంటే 7 days, ఈ 7 days కలిపి 4 to 5 lakhs వరకు పే చేస్తున్నారంటే ఆమెకి తగిన రెమ్యునరేషన్ కాదనే చెప్పాలి. బట్ బిగ్ బాస్లోకి వెళ్తే మన లైఫ్ ఒక్కలా ఉంటుంది, బాగా ఫెమిలియర్ అవుతాము. బిగ్ బాస్లోకి సెలబ్రిటీసు బాగా అందరికీ తెలిసిన వాళ్ళే వెళ్తుంటారు అనే ఒక భ్రమలో కూడా ఉన్నారు చాలామంది. బట్ అదొక్కటే కాదు, చాలా ఉన్నాయి. దీంట్లోకి వచ్చి యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దీంట్లోకి వచ్చి డల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అయితే మొత్తం మీద ఇట్లాంటి బిగ్ బాస్కి రావాలని పరితపించే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు డీల్ కుదరలేదు అనుకోండి, హెచ్ఆర్ రౌండ్ అంటే లాస్ట్ రౌండ్ మీకు 50,000 per day పే చేస్తాం, లేదంటే వీక్లీ ఇంతను పే చేస్తాం మీకు ఓకేనా, లేదంటే per day 10,000 చొప్పున వీక్లీ మీకు 70,000 ఇస్తాం ఓకేనా, ఇట్లా అనమాట. అదేమైనా తేడా వచ్చింది అనుకోండి, వీల్ కాల్ లేటర్, వీల్ డిస్కస్ లేటర్ అంటాడు, అంతే, అక్కడికి సీన్ కట్. మేబీ ఆ రెమ్యునరేషన్కి అదే ఫేము, అదే నేము, అదే ఇమేజ్ వచ్చే వాళ్ళు దొరికితే అట్లా అక్కడ తీసేసుకొని హ్యాపీగా వాళ్ళని పెట్టేసుకుంటారు. అక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఫెమిలియర్ పెట్టడానికే చూస్తారు. అక్కడ తక్కువ రెమ్యునరేషన్లో ఎక్కువ ఫెమిలియర్ ఎవరు వస్తున్నారు, ఎవరు మనకి క్యాచీగా ఉంటారు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇది బిజినెస్ డీల్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. వాళ్ళేమీ వీళ్ళకు సానుభూతి అని కానీ అరే వీడు బాగున్నారా, ఇది చేస్తే మనకి మంచి రేటింగ్ వస్తాను కాదు. మా టాస్కులతో, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో మేమే హైప్ తెప్పించేసుకుంటాం, మేమే క్రియేట్ చేసుకుంటాం అనే కాన్సెప్ట్లో ఉంటారు వాళ్ళు, బనిజాయ్ వాళ్ళు కానీ స్టార్ మా బిగ్ బాస్ టీమ్ కానీ. సో కింగ్ నాగార్జున గారు సగం ఎలివేషన్, ఇంకా వీళ్ళు ఇచ్చే టాస్క్లు బట్టి ఆ రోజు రసవత్తరంగా జరిగే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు హిట్ అయ్యే సినిమాలు మీరు ఒకసారి చూడండి, అన్నోన్ ఫేస్లు ఉన్న మంచి కాన్సెప్ట్, మంచి స్టోరీ లైన్ ఉంటే బ్లాక్ బాస్టర్, బొమ్మ హిట్. సో ఇక్కడ కూడా అదే ఫాలో అవుతారు. ఏమాత్రం ఫెమిలియర్ ఫేస్లు ఉన్నా చాలు, వాళ్ళు తీసుకొని టాస్కులతో వాళ్ళతో ఎమోషనల్ గేమ్ ఆడించి, మైండ్ గేమ్ ఆడించి, వ్యూస్ పెంచుకొని, సబ్స్క్రైబర్స్ పెంచుకొని, రేటింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది బనిజాయ్. తద్వారా యాడ్సే మెయిన్ ఇన్కమ్ కాబట్టి ఆ వచ్చే ఇన్కమ్ బట్టి వీళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ బట్టి కూడా డీల్ మాట్లాడుకుంటారు. ఓవరాల్గా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సోర్స్తో పోల్చితే వీళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ ఎన్ని వీక్స్ ఉంటారో అన్ని వీక్స్కి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 20 to 30% మించి ఉండదు వీళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్, వీళ్ళందరికీ ఇచ్చే రెమ్యునరేషన్. ఇది కూడా ఎలా ఇస్తారంటే ఫస్ట్ కొంత టోకెన్ అడ్వాన్స్ కింద ఇస్తారు. ఒక టోకెన్ అడ్వాన్స్ అంటే ఆ వీక్ మొత్తం మీరు ఎంత సంపాదిస్తారు, సో per day ఎంత సంపాదిస్తారు, per day సంపాదించే ఒక 20,000 30,000 అనుకోండి, అదే టోకెన్ అడ్వాన్స్ కింద కొడతారు. కొట్టిన తర్వాత లోపల అంత కార్యక్రమం అయిపోయాక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక అక్కడి నుంచి ఒక 3 to 4 months, ఒక్కొక్కసారి 1 monthలో ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ మ్యాక్సిమం 3 months వరకు పడుతుందంట. ఆ 3 monthsలో అంటే మొదటే బయటకు వచ్చేసిన వాళ్ళకి, లాస్ట్లో వచ్చే వాళ్ళకి త్వరగా క్లారిఫై చేసేసి వాళ్ళకి సెటిల్ చేసేస్తారు. ఫస్ట్లో వచ్చేసే వాళ్ళకి మాత్రం కొంచెం డిలే చేస్తారన్నట్టుగా నాకున్న ఇన్ఫర్మేషన్. 3 months పట్టొచ్చు, 4 months పట్టొచ్చు. తర్వాత అది కూడా ఫుల్గా పే చేయరంట, విడతల వారీగా పే చేస్తారు, చెక్ రూపంలో ఇస్తారు, లేదా నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అనే చేస్తుంటారు. సో మొత్తం మీద బిగ్ బాస్లో ఉండే రెమ్యునరేషన్ కాన్సెప్ట్ అయితే ఇప్పటివరకు ఇలా ఉంది. హౌస్లో టాస్క్లు, రెమ్యునరేషన్ అంతా ఈ తతంగం అంతా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇట్లాగే బిగ్ బాస్కి మీరు వెళ్ళాలనుకుంటే, మంచి ఫెమిలియర్ అవ్వాలనుకుంటే మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చూడండి. ఇలా తెలుసుకోవడం వల్ల నెక్స్ట్ సీజన్కైనా మీరు కంటెస్టెంట్ అవ్వచ్చు. అంతవరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి నేర్చుకొని ఎట్లా వెళ్ళాలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీకు మీ చేతనే సాయం చేస్తాను. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. బాయ్.